ఎవరెవరు ఈడ భారతదేశంలో ఉన్నారు ఇల్లీగల్ గా అనే ఆలోచనతో అది వెస్ట్ బెంగాల్ను అదేవిధంగా తమిళనాడులో కూడా వాళ్ళందరినీ కూడా పంపించేస్తే హిందూ దేశం కావాలనేది ఆయన ఆలోచన. అంటే ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు మన భారతీయులకు. ఏమిటి హిందూ దేశం ఎప్పుడు కావాలి? అది జరిగే పనే కాదు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ గారు, అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కొత్త కార్యక్రమం పెట్టారు. గతంలోనేమో మా రాహుల్ గాంధీ గారు అదే ఎంతో మందికి, అది హర్యానాలో, మహారాష్ట్రలో, అదేవిధంగా బీహార్లో కూడా ఇలాంటి మోసాలు జరిగినాయంటే ఇప్పుడు కొత్తది పెట్టేసిండు. ఏది సర్ అని స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి పంపిస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఇద్దరినో ముగ్గురిని హిందువులను చంపేసే కార్యక్రమం జరుగుతుంది. ఆయన హిందువుల ఫేవర్ చేస్తున్నాడా? ఆయన చేసినటువంటి కొత్త ఆలోచనను ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఏది భారతదేశంలో హిందూ దేశం హిందూ దేశం హిందూ దేశం అని అనడం వల్ల మిగతా మతాల వారికి అన్యాయం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో చంపడం మొదలైంది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ. అక్కడ వీసాలో ఎవరైతే పనిచేస్తున్నారో భారతీయులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వాళ్ళ నోట్లే మట్టి కొడుతున్నాడు. అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది? అదే కాకుండా ఆఖరుకు నిన్నటి వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూను పక్కకు పెట్టాలని, దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు పక్కకు పెట్టాలని ఆలోచన. ఆ తర్వాత అంబేద్కర్ను కూడా అవమానం చేశాడు పార్లమెంటులో. అంబేద్కర్ దేవుడా అనే దాని మీద అంబేద్కర్ను కూడా ఇన్సల్ట్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు లాస్ట్లో ఏదైతే మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన, గ్రామాలలో ఎండాకాలం వస్తే నీళ్లు ఉండయి, తిండి ఉండదు, దానికి ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారు ఆలోచన చేసి ఏదైతే సోషల్ మీడియాలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఎక్స్పర్ట్స్తో చేసి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం పెడితే దాన్ని కూడా పక్కకు పెట్టి దాంట్లో రామ్ అని పెట్టిండు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండో మనం అందరం తెలుసుకోవాలి, ప్రజలకు చెప్పాలి. దీనికి అందుగురించి ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరిగింది. ఏఐసిసి ఉన్న సిడబ్ల్యూసి సమావేశంలో 5వ తేదీ నుంచి గ్రామాలలో పోవాలి, ప్రజలకు చెప్పాలి. గాంధీని కూడా అవమానం చేస్తుండు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానం చేస్తుండు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కూడా పక్కదోవన పట్టిస్తున్నాడు అనేది నా ఉద్దేశం. కనుక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ గ్రామాలలో ఎప్పటి వరకు అయితే చర్చ జరగదో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వాళ్ళకు ప్రజలు అవసరం లేదు. కేవలం హిందువులే కాలేదు, దేశ స్వాతంత్రం తెచ్చినప్పుడు కేవలం హిందువులే పోరాడలే. భారతదేశంలో సిక్కులు, ముస్లింస్, క్రిస్టియన్స్, అదేవిధంగా అందరూ కూడా పార్సీల దగ్గరికి అందరూ కూడా స్వాతంత్రానికి పోరాడిండ్రు. అందుగుంచే ఆనాడు రంగూన్లో సుభాష్ చంద్రబోస్ అన్నాడు, ఆయన ఆలోచన వేరు, ఈ దేశ స్వాతంత్రం రావాలంటే మనం కూడా ఈ సిపాయిలను తయారు చేయాలి, బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయాలి అని ఆయన ఆలోచన చేస్తే ఆయన అటువంటి వ్యక్తి కూడా అన్నాడు, అరే ఇంత పెద్ద దేశంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి, కానీ అందరినీ ఏకతాటిపై తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు ఏమిచ్చిండు? జాతి పిత అన్నాడు. 1944లో రంగూన్లో ఆల్ ఇండియా రేడియోలో చెప్పాడు, ఈయన జాతిపిత మహాత్మా గాంధీ అన్నాడు. అలాంటివన్నీ కూడా, అలాంటి నాయకుని కూడా మన భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునే మహాత్మా గాంధీ ఇక్కడనే కాదు, నెల్సన్ మండేలా, ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేశంలో మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతారు. ఎందుకంటే దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి ఒక కట్టె లేక, ఒక తుపాకీ లేక ఏది స్వాతంత్రం తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని కూడా ఈడ అవమానం చేస్తున్నారు. మనం ఎప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరు కదలిక వచ్చి గ్రామాలలో దీన్ని ప్రచారం చేసి ఎప్పటి వరకు అయితే
ఈ రోజ్గార్ యోజన మహాత్మా గాంధీ నరేగా పేరును మళ్ళా అది వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. దాని గురించి కూడా మా మీనాక్షి నటరాజన్ గారు వస్తున్నారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అందరూ ఆలోచన ఒక్కటే. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా సిడబ్ల్యూసీలో మాట్లాడడం జరిగింది. అభివృద్ధి జరుగుతున్నది మన భారతదేశంలో, అందులో తెలంగాణలో కూడా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ ఉద్యోగాలు వస్తుంది, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. నంబర్ 1 సిటీగా అవుతున్నటువంటి మన తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ దీని మీద గ్రామాలలో మీటింగ్లు పెట్టి ప్రజలను ఎన్లైట్ చేస్తే అప్పుడే మళ్ళీ ఈ మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం తప్పనిసరిగా అమలు అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. ఈ విధంగా హిందూ అని ఈయనంటాడు, ఆయననేమో ఏది వీసా పేరు మీద ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. రేపు న్యూ ఇయర్ డే ఉన్నది, ఎవరు కూడా ఇళ్లకి వెళ్తలేరు, వెళ్తే ఏం పట్టుకుంటారో ఏం చేస్తారో అని భయాందోళన చెబుతూ న్యూ ఇయర్